ఒక చిన్న రాజ్యంలో ధర్మవంతమైన రాజు ఉండేవాడు. ఆయన పేరు అరవిందుడు మరియు తెలివైన రాణి రూపమాల నివసించేవారు. వారు తమ ప్రజలను ప్రేమించేవారు మరియు న్యాయంగా పరిపాలించేవారు. రాజు ఎల్లప్పుడూ తన రాజ్యంలో ప్రశాంతత, సంతోషం ఉండాలని కోరుకునేవాడు. రాణి ప్రజల కష్టాలను తీరుస్తూ వారికి సలహాలు ఇచ్చేది. ఒకరోజు రాజు తన మంత్రులతో కలిసి తన రాజ్యంలో పర్యటించసాగాడు. పర్యటనలో ఆయన ప్రజల బాధలు మరియు సమస్యలు విన్నాడు. వారిలో చాలామంది తమ పొరుగువారితో విభేదాలు ఉన్నాయని తెలిసింది. రాజు ఆ విషయాన్ని రాణితో చెప్పి, ఈ సమస్యలకు ఎలా పరిష్కారం చూపించాలో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు. రాణి మసలవన్నది, ప్రతి ఒక్కరి హృదయాన్ని శుద్ధి చేయడానికి, వారి మనసులో స్నేహభావాన్ని నింపడానికి మనం ప్రయత్నించాలి. ఒకటి చేయండి, రాజమహల్లో ఒక పెద్ద విందు ఏర్పాటు చేసి అందరికీ అందులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించండి. రాజు ఆ మాటల్ని విన్నాడు మరియు ఆ వెంటనే కార్యరూపం దాల్చాడు. విందు రోజున అన్ని గ్రామాల ప్రజలు మహల్లో చేరారు. రాణి వారందరికీ సవాలు విసిరింది. ఆమె చెప్పింది, ఇక్కడ ప్రతి ఒక్కరూ మీ పొరుగువారితో మీకు ఎలాంటి విభేదాలు ఉన్నాయో అనుకుంటూ ఒక చిన్న పనిని చేయండి. మీ సమస్యల పరిష్కారాన్ని మాట్లాడుకుని పంచుకోండి. పంచుకున్న తర్వాత మాత్రమే విందు ప్రారంభమవుతుంది. వినడమే కొందరు ఇబ్బందిగా ఫీలయ్యారు. అయితే చివరికి వారందరూ ఒకరితో ఒకరు మాట్లాడి తమ విభేదాలు పరిష్కరించుకున్నారు. స్నేహం మరియు ఆప్యాయతను పంచుకున్నారు. అందరూ కలిసి విందులో పాల్గొన్నారు. రాజు మరియు రాణి ప్రజల సంతోషాన్ని చూసి గర్వపడారు.